వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. వెరీ వెరీ ఫస్ట్ అంకుల్, వెరీ వెరీ ఫస్ట్. ఏపీ రాజకీయం ఎందుకని ఇట్లా తయారైంది? ఎజెండా గురించి, పనితీరు గురించి, పర్ఫార్మెన్స్ గురించి, జనానికి సంబంధించిన ఇష్యూస్ గురించి, సమస్యల గురించి మీడియా రాయడానికంటే ముందు లీడర్లు కూడా మాట్లాడట్లేదు కదా. తెల్లారు లేస్తే రాజకీయం అంతా తిట్ల చుట్టూ, బూతుల చుట్టూ, ఆరోపణల చుట్టూ తిరుగుతూ ఉంది కదా. గొడ్డలి పార్టీ వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. చూశారు కదా, గొడ్డలి పార్టీ అనే మాటని పాపులరైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీడియా కూడా ఆ ఎజెండాను అమలు చేస్తా ఉంది. సైకో అని ఎదుటి వాళ్ళని అనడము, ముద్ర కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం కనపడతా ఉంది కదా. సైకో పార్టీ ఎన్నికల టైంలోనో లేదంటే రాజకీయ వేదికల మీద ఇలా మాట్లాడారు అంటే ఈ రాజకీయం ఇంతే, ఆ లెవెల్ అంతే అని అర్థం చేసుకోవచ్చు. కానీ దరిదాపుల్లో ఎన్నికలు లేవు, ఇంకా 2 ఏళ్ళు కూడా కాలేదు కదా తీర్పు వచ్చి. మరి ఇలాంటి టైంలో ఎంత పర్సనలైజ్డ్ ఎజెండా ఎందుకు వచ్చేసింది? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ తర్వాత మన పక్కన రాష్ట్రం తమిళనాడులో ఎన్నికల ప్రచారం జరిగిన తీరు, ఎజెండాని పార్టీలు సెట్ చేసిన తీరు, జనం రెస్పాండ్ అయిన తీరు చూస్తే ఏపీ ఇప్పటికన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కళ్ళు తెరవాలి అనిపించే పాయింట్ ఒకటి ఉంది. ఈ 2 డిస్కస్ చేద్దాం. బూతులు, తిట్లు ఎందుకు వస్తున్నాయనేది మొదటి ఎలిమెంట్. తమిళనాడు మనకి ఏం పాఠం చెప్పింది, ఇప్పటికన్నా గుణపాఠం నేర్చుకోగలుగుతామా అనేది రెండోది. వివరంగా డిస్కస్ చేద్దామా, వాస్తవాలు తెలుసుకుందామా? వైసీపీ కాదు గొడ్డలి పార్టీ. వెరీ వెరీ ఫస్ట్ అంకుల్, వెరీ వెరీ ఫస్ట్. ఏపీ రాజకీయం తెల్లారు లేస్తే తిట్లు, బూతులు, ఆరోపణలు, హేళన చేయటం చుట్టూ తిరుగుతూ ఉంది కదా. విపక్షాన్ని గొడ్డలి పార్టీ అని గేలి చేయడానికి, ముద్ర వేయడానికి, ప్రచారం చేయడానికి పై స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు అధికార పక్షం, ఇంకా మాట్లాడితే ఆ పార్టీకి కొమ్ముగాసే మరొక పార్టీ కూడా ఇదే ఎజెండాతో పనిచేయడం కనబడతా ఉంది కదా. అదేంటి రాజకీయ ఎలిగేషన్స్ ఏంటి, ఆరోపణల చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉన్నారు? ఇది ఒక్కటే కాదు, ఏ సబ్జెక్ట్ వచ్చినా, ఏ సందర్భం వచ్చినా గానీ సైకో పార్టీ అని హేళన చేస్తూ మాట్లాడడానికి ఇచ్చే ప్రయారిటీ ప్రజల్లో నలుగుతున్న ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి గానీ, జనం సమస్యలు పరిష్కరించడానికి గానీ దృష్టి పెడుతున్నట్టుగా అనిపించట్లేదు కదా. ఏపీలో జరుగుతున్నది ఇదే కదా. ఆరోగ్యశ్రీ విషయంలోనూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందక పేదలు పడుతున్న అవస్థల విషయంలోనూ ఎప్పుడన్నా రియాక్ట్ అయినట్టు, చర్య తీసుకున్నట్టు కనపడిందా? రాజధాని ప్రాంతంలో ఒకచోటే అద్దాల మీద కూడా వేల కోట్ల ఖర్చు పెడుతున్నారా అని ఆలోచన గల, అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఏపీలో మాట్లాడుకుంటున్న పరిస్థితి కదా. ఇలాంటి ఇష్యూని ఆధారాలతో సహా అడ్రస్ చేసేందుకు ఎప్పుడన్నా ట్రై చేశారా? ఇవి కేవలం 2 లేటెస్ట్ ఎగ్జాంపుల్స్. అందులో మొదటిది జనం సమస్యలు అయితే, రెండోది పరిపాలనాపరమైన విధానానికి సంబంధించిన క్వశ్చన్. ఇలాంటివి ఎప్పుడన్నా అడ్రస్ చేయటం కనపడిందా? లేదు కదా. మరి బూతులు మాట్లాడి హేళన చేసేలాగా విపక్షాన్ని టార్గెట్ చేయడమే ఎజెండాగా ఎందుకు పెట్టుకుంటున్నారు? కారణం చాలా క్లియర్ గా ఉంది. విపక్ష నాయకుడు ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా జగన్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతున్నారు, సబ్స్టాన్స్ ఓరియంటెడ్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ప్రతి క్వశ్చన్ కి ఆధారాలు, డేటా చూపిస్తా ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అయినా, అప్పులైనా, మెడికల్ కాలేజీలు లాంటి విధానాల్లో అనుసరిస్తున్న వైఖరైనా, రాజధాని అయినా, విద్యుత్ ఒప్పందాలైనా, విద్యాపరమైన విషయాలైనా, ఎందులో అయినా సరే జగన్ డేటాతో ప్రెజెంటేషన్ చూపించి మరీ అడుగుతా ఉన్నారు కదా. ఇలాగా ప్రశ్నలు ఎదురైనప్పుడు డేటాతో, నెంబర్లతో అధికార పక్షం వైపు నుంచి గానీ, ఆ పక్షాన్ని సమర్థించే మీడియా గానీ లాజికల్ గా ఎప్పుడైనా సమాధానం చెప్పిందా? అంతెందుకు ఈ మధ్యకాలంలో మావిగన్ అనే మోడల్ ని జగన్ ప్రపోజ్ చేశారు కదా. ఒకచోటే లక్షల కోట్లు పోయటం ఎందుకు? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతంలో మినిమం సపోర్ట్ ఇస్తే ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు పెడితే ఈ ఏరియా మొత్తం రాజధాని అవుతుంది కదా. 30 ఊళ్ళ మీద పెట్టే ఎఫర్ట్ 3 జిల్లాల మీద పెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. జనం కనెక్ట్ అయ్యారు కదా. ఆ లాజిక్ మనల్ని రాజకీయంగా ఆందోళనలో పడేసింది. అందుకోసమే మే 1 తారీఖున పేదల సేవలో అనే ప్రోగ్రామ్ ని మనం పామర్ నియోజకవర్గంలో పెట్టుకున్నాం. పామర్ అంటే జగన్ ప్రపోజ్ చేసిన ఈ మావిగన్ రీజియన్ లోనే వస్తుంది. జగన్ ప్రపోజల్ జనంలో ఎంత చర్చనీయమైంది అనే దాంతో పాటు జగన్ ప్రపోజల్ పాలక పక్షాన్ని ఎంత డిఫెన్స్ లో పడేసింది అనేది ఈ పామర్ ప్లానింగ్ చూస్తే అర్థమవుతుంది కదా. మరి ఇంత ప్రభావం, ఇంత ఇంపాక్ట్ఫుల్ క్వశ్చన్స్ విపక్షం నుంచి వస్తున్నప్పుడు ఆన్సర్లు మాత్రం ఎందుకు రావట్లా? చెప్పే పరిస్థితి లేకనా, లేదంటే సమాధానం చెప్పడం మొదలు పెడితే గనక జగన్ ఎజెండా సెట్ చేసేస్తాడు, జగన్ వైపు చూస్తారు అనే భయం, ఆందోళన, టెన్షన్ పెడుతున్నాయా? ఈ రెండిట్లో ఏదో ఒకటి టిక్ పెట్టాలి కదా. ఎందుకంటే ఈ 2 చేయట్లా మనం తిట్లు, బూతులు, ఆరోపణలు, గొడ్డల పార్టీ లాంటి టైటిల్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. పేరు గొప్ప మీడియా సంస్థలు కూడా ఇలాంటివే బ్యానర్లు పెట్టి రాయడమే నిత్య కృత్యం అన్నట్టు, తమ ధర్మం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి కదా. ఇదేమి 2 పార్టీలకు సంబంధించిన విషయం కాదు. జగన్
వర్సెస్ చంద్రబాబు ఫైట్ కానే కాదు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయం. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనతో రిజల్ట్స్ చూపించాల్సిన బాధ్యతతో ఉన్నప్పుడు రాజకీయ ఎలిగేషన్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే అర్థం ఏంటి? మాట్లాడడానికి కావాల్సినంత సబ్స్టెన్స్ ఆ విధానాల్లో లేదు అనుకోవాలా, లేదంటే ఏదో రకంగా బల్లింగ్ చేసేసి బుల్డోజ్ చేసేసి నెట్టుకు రావాలనుకుంటున్నాం అని అర్థం చేసుకోవాలా? ఏపీ ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిన పరిస్థితి ఇది. మీ రాజకీయ ఎఫిలియేషన్స్ ఏమైనా కానీ ఉండే, మీరు ఏ జెండా అయినా కప్పుకోండి, ఏ ఎజెండాతో అయినా ఊరేగండి, కానీ రాష్ట్రాన్ని జనాన్ని ఇలా మత్తులో ముంచేందుకు ప్రయత్నం చేయడం అనేది ప్రజల భవిష్యత్తుకి దెబ్బ. అందుకోసమే ఇంతలా మాట్లాడటం. మన దగ్గర మాత్రమే ఉంది ఇలాంటి పరిస్థితి. మన పక్కన తమిళనాడులో చూసాం కదా, అంత గొప్ప ఎన్నికల మహాయుద్ధం జరిగితే ఇంతకు ముందు ఉన్నట్టుగా 2 కూటములు కాదు 3వ పార్టీ బరిలోకి దిగినా కూడా ఎంత పొలైట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ప్రచారం జరిగింది. ఎక్కడన్నా ఎవరన్నా ఒక బూత్ తిట్టినట్టు చూసారా మీరు? సైకో లాంటి పదం ఎక్కడన్నా వినపడిందా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో? పైగా విజయ్ రాజకీయ ప్రత్యర్థి అని ప్రకటించిన స్టాలిన్ ఏమన్నారు? స్టాలిన్ అంకుల్ சொல்லுங்க మై డియర్ అంకుల్ சொல்லுங்க. చూశారు కదా, ఇలాగా చాలా పొలైట్ గా నేను అడుగుతున్నా మీరు చెప్పండి అని క్వశ్చన్ చేశారు తప్పితే సైకో స్టాలిన్ అనో లేదంటే వారసుని బతికించడానికి పరిపాలన సాగిస్తున్న స్టాలిన్ అనో ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే అక్కడ ప్రజలకు విచక్షణ ఉంది. స్టాలిన్ పరిపాలన ఎలా ఉంది అనే విషయంలో వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. విజయ్ మెచ్యూరిటీ వాళ్ళకి అర్థమైంది. అందుకోసం జనానికి విచక్షణ ఉంది అని ఎప్పుడైతే లీడర్లు అనుకుంటారో రాజకీయం మెచ్యూర్డ్ గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, ఎజెండా గురించి మాట్లాడుతుంది. విజయ్ కూడా ఉచిత హామీలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. తమిళనాడు ఎకానమీ వాటిని బేర్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా మనకంటే మెరుగ్గా ఉన్న రాష్ట్రం, ఇండస్ట్రియల్ గా టాప్ పొజిషన్ లో ఉన్న రాష్ట్రం, అర్బనైజేషన్ లో దేశంలోనే నెంబర్ 1 గా ఉంది తమిళనాడు. అందుకని వాళ్ళ ఎబిలిటీ అన్ని పథకాలను బేర్ చేయగలుగుతుంది. అందుకని పథకాల మీద చర్చ జరిగింది. అక్కడ ఎజెండా అనేది పొలైట్ గా ఉంది. విధానాల గురించి మాట్లాడారు, జనం అభిప్రాయం ప్రివైల్ అయింది. మరి మన దగ్గర ఏముంది? ఆల్టర్నేటివ్స్ మోడల్ చెప్తే అలా ఎందుకు చేయరు అని అడిగితే దానికంటే తమ విధానం ఎందుకు బెటరో, ఒక చోటే లక్షల కోట్లు పెట్టడం అనేది ఎందుకు బెటరో ఎక్స్ప్లెయిన్ చేయట. సైకో గొడ్డలి పార్టీ అంటారు. ఆ పార్టీ ఏదైతే జనానికి ఎందుకు? జనానికి కావాల్సింది ఈ 2 మోడల్స్ లో ఏది బెటరో అనే డిబేట్ కదా. ఇలా జరగకుండా చాలా వ్యూహాత్మకంగా ప్రజల్ని ఎమోషనలైజ్ చేసి రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉంది రాజకీయం. అలా పబ్బం గడుపుకుంటున్న రాజకీయానికి మీడియా కాపలా కాస్తాను. జనం మాత్రం వెర్రిబాగులోలాగా ఆ రొచ్చులో పడి ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతా ఉన్నారు. అందుకే ఏపీ జీవితాలు భవిష్యత్తు ఇట్లా తయారవుతున్నాయి. అన్సర్టనిటీ అనేది సర్టెన్గా ఉండిపోతుంది ఏపీలో. మరి ఇలాంటి క్వశ్చన్స్ కి పరిణామాలకి సమాధానాలు చిక్కాలంటే జనం కళ్ళు తెరవాలి. సబ్స్టాన్స్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ రాజకీయం కావాలి అని ఆలోచిస్తే తప్ప ఇలాంటి పరిస్థితులు మారవు. అవునా కాదా? మీరైతే ఏమంటారు? తమిళనాడును చూసి ఏపీ నేర్చుకోవాలా? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. వైసీపీ కాదు, గొడ్డలి పార్టీ. వెరీ వెరీ ఫస్ట్ అంకుల్, వెరీ వెరీ ఫస్ట్.